ఈ ఎక్స్పెరిమెంటేషన్స్లో ఉమ్, ఎక్కడైనా ప్రొడ్యూసర్స్తో మీరు హ్యాండిల్ చేసే విధానంలో ఈ బడ్జెట్స్ కానివ్వండి, రెమ్యునరేషన్స్ కానివ్వండి, ఉమ్, అయితే ఒకరికి సినిమా చేస్తానని ఉమ్, వాళ్ళకి చెయ్యలేకపోవడం, ఉమ్, ఇలాంటి సందర్భాలు ప్రొడ్యూసర్లు ఇబ్బంది పడడం, ఉమ్. అలాంటివి ఏమైనా ఫేస్ చేశారండి మీరు? అంటే ఇనిషియల్గా లేదు కానీ సార్, ఇనిషియల్గా నేను ఏమనుకున్నానంటే సార్, మాట ఇచ్చేస్తే చేసేయాలి ఇప్పటికి ఏదైనా మాట తప్పొద్దు చేసేయాలి అన్న ఒక థింగ్లో వెళ్ళిపోయాన్ని. ఉమ్, రీసెంట్గా 1-2 సార్లు ఏంటి అంటే సార్, ఇప్పుడు మనం కొన్నిసార్లు అడ్వాన్స్ తీసుకుంటాం మన మీద నమ్మకంతో సినిమా అని ఒక కథ అనుకుంటాం. ఆ కథని డెవలప్ చేసిన తర్వాత వెళ్దాము అని ఒక ప్రాసెస్లో అనుకుంటాం. ఆ డెవలప్మెంట్ స్టేజ్ ఒక 1 year అనుకోండి సార్. ఈ మధ్యలో అలాంటి సినిమా ఏదో ఒకటి వచ్చేస్తుంది. నేనేమంటానంటే ప్రొడ్యూసర్స్ గారితో, ఇది వద్దండి, వర్కౌట్ అవ్వదు అని నేను అంటాను. బట్ ఏంటంటే మేకర్స్గా వాళ్ళు ఆల్రెడీ దాంతో 2 years 2.5 years ట్రావెల్ అయ్యి మన దగ్గరకు వచ్చి ఉంటారు కదా, మొత్తం అన్నీ రెడీ పెట్టుకొని ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు ఈ సినిమా కంపల్సరీ తీయాలని ఒక ఫీలింగ్ ఉంటుంది. మనకే ఫీలింగ్ ఉంటుంది అంటే ఆల్రెడీ ఇలాంటి సినిమా వచ్చింది, ఇది తీస్తే ప్రొడ్యూసర్ డబ్బులు పోతాయి, మన పేరు పోతుంది అని ఒక ఫీలింగ్ డెఫినెటే ఉంటుంది, కదా. ఫీలింగ్ ఉంటుందని తెలుసు. అలాంటివి 1-2 సార్లు చెప్పడానికి ప్రయత్నిస్తాను. లేదు దీంతోనే వెళ్ళాలి వేరే సినిమా వద్దు అంటే నా అడ్వాన్స్ రిటర్న్ ఇచ్చేసి లేదులేండి అంటాను.